జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః. అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. ఓ లోకులారా, చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరింగి యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినుడు. వారు కనుగొనిన మందు కృష్ణామృతము. దానిని సేవించిన ఈ వ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆ మందు ప్రకాశవంతము, అద్వితీయము, ఇట్టిదని చెప్పనలవి కానిదై వెలైచుండును. ముకుందమాల ప్రేయర్ నెంబర్ 18. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక సప్తస్కంధము 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము, త్రిపురదహన వృత్తాంతము, ప్రహ్లాద అవధూత సంవాదము, యుధిష్ఠిర నారద సంవాదంలోని 4 ఆశ్రమ ధర్మాలు, ఆ తరువాత నారదుడు ఇంకా వివరిస్తున్నటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా దానిలో ముందు భాగాన్ని తెలుసుకుందాం. శరీరము, ఇంద్రియములు మున్నగునవన్నీ పరమాత్మను పొందుటకు సాధనములుగా ఒసంగబడినవి. సంసార మార్గమున పయనించు జీవునకు ఆ విష్ణువునకు సంబంధించిన పరమపదమే గమ్యస్థానము. దానిని చేరుటకు మార్గమున పయనించుటకు ఒసంగిన రథము శరీరము. ఇంద్రియములు ఆ రథమును నడిపెడి గుర్రములు. మనసు ఆ గుర్రములు కట్టిన కళ్ళెము. శబ్ద స్పర్శ రూప రసగంధములు ఇంద్రియములనడి గుర్రములు పయనించు మార్గములు. బుద్ధి సారథి. 10 విధములగు ప్రాణములు అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు 5. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు 5. మొత్తము 10 ప్రాణవాయువులు ఈ రథమునకు అక్షము వంటివి, అనగా 2 చక్రములను కలుపు ఇరుసు. ధర్మము అధర్మము ఆ బండిని నడుపు చక్రములు. దీనిలో కూర్చొని జీవుడు పయనించును. అతడు ఓం అనడి ధనస్సును పట్టుకొని జీవుడను బాణమును పరమాత్మను గొరిచేసి ప్రయోగించవలెను. రథికుడగు జీవుడు ఈ ప్రయాణమును సుఖముగా సాగించుటకు వీనినన్నిటినీ తన వశమున ఉంచుకొనవలెను. రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, మదము, మానము, అవమానము, అసూయ, మాయ, హింస, మాత్సర్యము, రజస్సు, క్రోధము, ప్రమాదము, ఆకలి, నిద్ర అనునవి ప్రయాణము సుఖముగా సాగకుండా చేసడి ప్రతిబంధకములు. ఈ శరీరమును రథము ఎంతవరకు ప్రయాణము బావుగా సాగించునో అంతవరకు దానిని ముక్తి సాధనముగా ఉపయోగించుకొనవలెను గాని అదియే పరమార్థమని మోహంతో ఉండరాదు. సత్పురుషుల పాదసేవచే లభించిన పదునైన జ్ఞానమనడి కత్తితో అచ్యుతుడే బలము గలవాడై శత్రువులను సంహరింపవలెను. చివరకు రథముతో ప్రయాణము చేసి స్వరాజ్యము పొంది సంతుష్టుడై ఈ శరీరమును వదలవలెను. అట్లుగాక పరాగుపడినచో ఇంద్రియములనడి గుర్రములను అవివేకైన బుద్ధి అనడి సారథియను రథమును తప్పుదారి పట్టించి అనుభవించరాని విషయములైన దొంగల పాలు చేయుదురు. ఆ దొంగలు బుద్ధి అనడి సారథి సహాయముతో ప్రయాణము చేయు జీవుని తమస్సుచే ఆవరింపబడిన మృత్యుభయమును ఒసంగు సంసార కూపమున పడవేయుదురు. వేదములలో చెప్పబడిన కర్మ ప్రవృత్తి రూపము వేదములో చెప్పబడిన కర్మ ప్రవృత్తి రూపము, నివృత్తి రూపమును 2 విధములుగా ఉండును. కోరికలతో ద్రవ్యముతో చేసెడి కర్మ ప్రవృత్తి.
ఆ కర్మచే ఆయా లోకములకేగి మరల ఈ లోకమును వచ్చుచుందురు. కోరికలు లేక భగవదారాధన రూపముతో ఆత్మ, పరమాత్మ జ్ఞానముతో భగవత్సేవగా చేయు కర్మ నివృత్తి. ఆ నివృత్తి కర్మచే మోక్షమునందును. వైదిక కర్మలు రెండు విధములు, ఇష్టము, పూర్తము అని. ఇష్టము, హుతము, ప్రహుతములని రెండు విధములు. వైశ్వదేవము హుతము, బలిహరణము ప్రహుతము. ఇది ప్రవృత్తి అనడి వైదిక కర్మ. అందు హింసతో కూడిన యజ్ఞములు అశాంతిని ఒసంగును. హింసలేక భగవదారాధన రూపముగా సాగినచో అది నివృత్తమనబడును. అది శాంతినొసంగును. దేవాలయ నిర్మాణము, తోటలు వేయుట, బావులు తవ్వించుట, సత్రములు ఏర్పరచుట మొదలగు వానిని పూర్తము అందురు. ప్రవృత్తి మార్గమున కోరికలతో కర్మలను ఆచరించువారు ధూమాది మార్గమున ఈ శరీరము నుండి వీడిన తరువాత పయనించి ఆయా లోకములు చేరి మరల జన్మనందుచుందురు. జీవుడు శరీరమును వీడి వెడలునప్పుడు ధూమ, రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన, పితృలోక, ఆకాశ, చంద్ర, దేవతాలోకములను అధిరోహించును. ఆయా లోకములు చేరి కర్మఫలం అనుభవించి మరల ఈ లోకమునకు వచ్చునప్పుడు చంద్రస్థానము నుండి ఆకాశము, వాయువు, ధూమము, అభ్రము, మేఘము, వర్షము, ఓషధులు, అన్నము, రేతస్సు అని వాని ద్వారా స్త్రీ యొక్క గర్భమున చేరి మరల జన్మించును. జ్ఞానముతో ఇంద్రియ వ్యాపారమును భగవదారాధన రూపముగా ఆచరించి ముముక్షువై శరీరము నుండి బయలువెడిన జీవుడు అర్చిరాది మార్గమున పైలోకములకు ఏగును. అగ్ని, సూర్య, దివస, శుక్లపక్ష, ఉత్తరాయణ, అభిమాన దేవతాలోకములను అధిగమించి సంవత్సర, వాయు, సూర్య, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, బ్రహ్మ లోకములను దాటి అతివాహకులచే నడిపింపబడి భగవల్లోకమును చేరును. ఇవి రెండు మార్గములు. ధూమాది మార్గమున వెళ్ళినవారు మరల వెనుకకు వచ్చి జన్మింతురు. అర్చిరాది మార్గమున వెళ్ళినవారు మరల వెనుకకు రారు. ఈ విధముగా నారదుడు యుధిష్ఠిరునకు ధర్మములన్నింటినీ వివరించెను. గృహస్థుడై ఉన్నను శ్రీకృష్ణ సేవ చేతనే నీవు తప్పక తరించగలవని అతనికి చెప్పి, భగవత్సేవచే కాక భాగవత్ సేవచే కూడా నేను మోక్షమును పొందితిని అని తన చరిత్రను నారదుడు యుధిష్ఠిరునకు ఇట్లు వివరించెను. గడచిన బ్రహ్మకాలమున నేను గంధర్వుడను. నా పేరు ఉపబర్హనుడు. అందము, సౌకుమార్యము చూచిన వారి మనసును, చూపును ఆనందింపచేయి శక్తి, మంచి పరిమళము గల మాలికా చందనాది ధారణము నాకు ఉండెడివి. స్త్రీలు నన్ను ఎక్కువగా ప్రేమించెడివారు. నేను కూడా స్త్రీలోలతతో మదించి ఉంటిని. ఒకసారి భగవద్గుణానుభవం చేయుటకు దేవసత్రము చేయబడెను. అందు హరికథాగానమునకు గంధర్వులను, అప్సరసలను ఆహ్వానించిరి. ఆ ఆహ్వానమును పురస్కరించుకొని స్త్రీలతో నేను కూడా వెళ్ళి భగవద్గానము కాక ఇతర గానము చేయుచుంటిని. ప్రజాపతులు నేను చేసిన అపరాధమునకు శూద్రుడవై జన్మింతువు కాక అని శపించిరి. తరువాత నేను బ్రహ్మవేత్తలింటిలో దాసిగా ఉండెడి ఒక ఆమెకు బిడ్డనై పుట్టితిని. అచ్చటకు వచ్చిన బ్రహ్మవేత్తలకు చాతుర్మాస్యమున శుశ్రూష చేసి తిని. వారి అనుగ్రహముచే భగవద్దర్శనముంది బ్రహ్మపుత్రుడుగా మరల జన్మించి తిని. కావున గృహస్థ ధర్మము సామాన్యమైనది కాదు. దాన్ని ఆచరించి సన్యాసులు పొందడి మోక్షమును పొందవచ్చును. ధర్మరాజా, ఈ లోకములో మీరు భాగ్యశాలులు. లోకమును పవిత్రము చేయు మునులు మిమ్ములను చేరుచుందురు. సాక్షాత్తు పరబ్రహ్మము మనుష్యరూపమున నిగూఢముగా మీ ఇంటనున్నాడు. ఆ పరబ్రహ్మమే మీ బావ శ్రీకృష్ణుడు. మీకు మిత్రుడు, ప్రేమపాత్రుడు, మిమ్మలను నిలబెట్టి నడిపించెడి ఆత్మ. అతడే మహానుభావులు అనుభవింపగోరడి ఆనంద స్వరూపుడు. వాని రూపమును బ్రహ్మరుద్రాదులు కూడా ఇట్టిదని గుర్తించలేరు. అట్టివాడు మీచే ఆరాధింపబడినాడు. అతడు మిమ్ములను అనుగ్రహించుకాక అని ప్రార్థించెను.
ధర్మరాజు సందేహమును తీర్చుచు నారదుడు ధర్మమును ఉపదేశించెను. దీనితోని మనకు సప్తస్కంధం పూర్తి అవుతుంది. మళ్ళీ మనము అష్టమ స్కంధంలో తర్వాత కలుసుకుందాం. ఈ స్కంధంలో ముఖ్యంగా చివరి 4-5 పాడ్కాస్ట్లో మనకు గృహస్థాశ్రమ ధర్మాన్ని విపులంగా విశదీకరించారు. దీన్ని మళ్ళీ విని మనం జీవితంలో కొంతైనా పాటించడానికి ప్రయత్నం చేయాలని, ఆ చేయటానికి భగవద్ అనుగ్రహము, మీ సంకల్ప బలము ఆయన అనుగ్రహంచే ఉండి సార్థకత పొందుతారని ఆశిస్తూ, జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.